కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఎంతగానో మోసం చేస్తుందంటే రైతులు ఏందే రాజ్యం లేదు. రైతు పండిస్తేనే మనం సుభిక్షంగా ఉంటాం, మనం భోజనం చేయగలుగుతాం. అట్లాంటిది ఈరోజు కృత్రిమంగా యూరియా కొరతను ఏర్పరిచి గతంలో ఎప్పుడూ లేదు యూరియా కొరత, ఇప్పుడైతే కొత్తగా వచ్చింది. ఈ యాప్ను పెట్టారు. యాప్ వల్ల రైతులకు ఎట్లా తెలుస్తుంది? వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుందా? రైతు కష్టం చేస్తేనే మనం ఇక్కడ బుగ తినగలుగుతాం. అట్లాంటిది ఈ స్మార్ట్ ఫోన్లో యాప్లు అది ఇది అని అంటే రైతులకు ఏ విధంగా వస్తుంది? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే డిపార్ట్మెంట్ ఉంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది, దాని ద్వారా మొత్తం రైతుల డాటా ఉంది, 2 ఎకరాలు సాగు చేస్తున్నారన్న డాటా ఉంది మీ దగ్గర. నువ్వు తీసుకుని దాని ప్రకారం సప్లై చేయొచ్చు కదా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వెళ్తావచ్చు కదా. నీకు చేతగాక, నీకు పరిపాలన చేతగాక రైతులను ఇంతగా శోభ పెడుతున్నావు, ఇన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నావు. వెంటనే ఈ యాప్ను వెంటనే తీసేసి రైతులకు కావాల్సినంత యూరియా కావాల్సినవన్నీ ఇవ్వాలి. అలాగే 24 గంటల కరెంటు కూడా తీసేస్తున్నావు. ఏం చేస్తున్నావు నువ్వు? నీ పరిపాలన చేతగాకపోతే దిగిపోవచ్చు కదా, రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? రైతు బీమా తీసేసినావు. రైతు ఎంత కష్టపడితే ఒక కుటుంబంలో రైతు నష్టపోతే వాళ్ళ కుటుంబానికి ఆసరా 5 లక్షల బీమా, ఇప్పుడు అది కూడా తీసేసినావు. నీకు నీ జల్సాలకు నువ్వు ఢిల్లీ వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళకు చేయడానికి నీ దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ రైతు కోసం చూసుకోవడానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయని అంటావు. ఇదేం ప్రభుత్వం? వెంటనే ఈ యాప్ను తీసేసి రైతులకు కావాల్సిన యూరియా ఇవ్వాలి, వెంటనే ఇవ్వాలి. దొడ్డుబాట్లు అన్ని కొనుగోలు చేయాలి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైన పంటలు పండుతాయి. నువ్వు 7 రకాల ఇస్తామని చెప్పడానికి, నువ్వు అక్కడ కూర్చొని చెప్పడానికి నువ్వెవరు? నువ్వు రైతు అయితే నీకు తెలుస్తుంది ఏ పంట ఎక్కడ పండుతుంది. నువ్వు రైతు అయితే తెలుస్తుంది. నువ్వు ఒక దొంగవి, ఓటుకు నోటు దొంగవి, నీకు ఎట్లా తెలుస్తుంది? నువ్వురా రైతుల దగ్గరకు వచ్చి అడుగు. వెంటనే కౌలు రైతులను మోసం చేసినావు, ప్రతి ఒక్కరిని మోసం చేసినావు. నువ్వు మోసం చేయని వ్యక్తి ఎవరు? మహిళల్ని మోసం చేసినావు. 2500 పెన్షన్ ఇస్తా అని, ఆడబిడ్డలకు తులం బంగారం పెడతా అని మోసం చేసినావు. అన్ని రకాలుగా నువ్వు ఫెయిల్ అయినావు. వెంటనే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ యాప్ వెంటనే రద్దు చేసి రైతులకు మేలు చేస్తే తప్ప, లేకపోతే మా పార్టీ తరఫున ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి రైతుల పక్షాన మేము నిలబడతాం. వాళ్ళ కోసం మేము ఉద్యమం చేస్తాం.